యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలుపుకుంటున్నాను. మరి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలని, ఎన్నో ఆశ్చర్య కార్యాలని ఆయన చేయాలని కోరుకుంటూ మరి సందేశాన్ని మనం ప్రారంభించుకుందాము. కీర్తనలు 66 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. మరి ఈ వాక్యంలో మనం చూసుకుంటాము, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఒక పరిస్థితి జ్ఞాపకంకి వస్తుంది. ఆ పరిస్థితి ఏంటో నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి ఒక డాక్టర్గా నేను ప్రతిరోజు కూడా ఎన్నో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేస్తూ ఉంటాను. ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయాన్ని నేను కోరుకుంటాను. ఎందుకు అంటే నా చేయి దాటే పరిస్థితులు, నేను ఏమీ చేయలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మరి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి ఎంతో మరి ధనాన్ని వెచ్చించినప్పటికీ కూడా ఆ పేషెంట్కి న్యాయం చేయలేని పరిస్థితులు. ఎందుకు అంటే ఆ పేషెంట్కి తన శరీరం సహకరించకపోవచ్చు, ఆ పేషెంట్కి ఉన్న రోగానికి మరి మందు ఏది లేకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు నేను దేవుని మీద ఆధారపడడం దేవుడు నాకు నేర్పించాడు. డిసెంబర్ 22వ తేదీన మరి నేను ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటి అంటే ఒక 70 సంవత్సరాల వృద్ధుడు, మరి ఆయనకి ముక్కులో నుండి భయంకరంగా రక్తం పోతుంది. నేను ఆ పేషెంట్ని చూసే సమయానికి దాదాపుగా 200 లేదా 300 ml రక్తం ఆ పేషెంట్కి పోయింది. ఈ పేషెంట్ గురించి మరి నేను హిస్టరీ తీసుకుంటున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన రక్తం పల్చబడే మాత్రలు వాడుకుంటున్నాడు. సో రక్తం పల్చబడే మాత్రలు వాడేటప్పుడు మనకుండే ఒక ఇబ్బంది ఏంటి అంటే రక్తం అరికట్టడం, ఆ రక్త ప్రవాహాన్ని అరికట్టడం చాలా కష్టం అవుతుంది. నేను జూనియర్గా ఉన్నప్పుడు నా సీనియర్కి ఇలాంటి కేసే ఒకటి వచ్చినప్పుడు ఆమె మేనేజ్ చేయలేకపోయి ఆ పేషెంట్ని వేరే హయ్యర్ సెంటర్స్కి మేము వారిని రెఫర్ చేశాం. ఎందుకు అంటే అది చాలా టఫ్. ఒక బ్లీడింగ్ ఆగాలి అంటే మన రక్తం అదంతా కాదే గడ్డగట్టాలి. రక్తం గడ్డగట్టట్లేదు, రక్తం పల్చబడ్డానికి మందులు వాడుతున్నారు అంటే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సో ఇలాంటి ఒక పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. నేనైతే హృదయంలో చాలా భయపడుతున్నాను, ఇది నేను మేనేజ్ చేయగలుగుతానా లేదా. అంటే చాలామందిని ఇలాంటి పేషెంట్స్ని నేను చూశాను, కానీ ప్రతిసారి కూడా నేను దేవుని మీద ఆధారపడడం నాకు దేవుడు నేర్పించిన ఒక అలవాటు. సో నేను ప్రార్థన చేసుకుంటూ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను. ప్రార్థన చేస్తున్నాను, దేవా నాకు సమయస్ఫూర్తినివ్వు, నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా నేను ప్రాక్టీస్ చేయడానికి మీరు నాకు శక్తినివ్వండి, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు నాకు సహాయం దయచేయండి. ఒకవేళ డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటే నేను మీకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి అంటే మనకు ఒక ప్రొసీజర్ ఎంతో ప్రావీణ్యం కలిగి మనం ఉండొచ్చు, ఎంతో ప్రావీణ్యత మనం కలిగి ఎన్నో సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ మనకి తెలిసిందైనా కూడా ప్రతిసారి దేవుడి మీద మనం ఆధారపడడం మనకి చాలా మంచిది. అది తెలిసిందైనా తెలియందైనా ప్రతిదానికి కూడా మనం దేవుని మీద మనం ఆధారపడితే అది మనకి చాలా మంచిది. సో దేవుని నేను ప్రార్థించాను, దేవుని అడిగాను, దేవా నాకు హెల్ప్ చేయి, ఈ పేషెంట్ని రైట్గా ట్రీట్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది డాక్టర్స్లో ఒక క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి ఈ పేషెంట్ వచ్చాడంటే ఈ పేషెంట్ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగించాలి నీ ద్వారా అని దేవుని యొక్క కోరిక. సో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది డాక్టర్స్ ఉన్నప్పుడు ఈ పేషెంట్కి నువ్వే ఎందుకు డాక్టర్గా వచ్చావు అని మనం ఒకసారి ఆలోచిస్తే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ పేషెంట్ నీ ద్వారా బాగుపడాలి, నీ ద్వారా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి అని దేవుని యొక్క హృదయంలో ఒక తలంపు ఉంటుంది. కాబట్టి ఆ పేషెంట్ మన దగ్గరికి వస్తాడని నేను నమ్ముతాను. సో నేను ప్రార్థన చేశాను, నా ప్రయత్నం నేను చేశాను, దేవుని అడిగాను, దేవా నాకు హెల్ప్ చేయి. సో నా ప్రయత్నం నేను చేసి ప్రార్థన చేసి ఆ పేషెంట్కి మరి నోస్ ప్యాకింగ్ చేస్తామన్నమాట. సో రక్తం అరికట్టడానికి బాగా రక్తం పోతుంది, అసలు ఆగట్లేదు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి చెప్పాను, ఇది చాలా రక్తం పోతుంది, ప్రమాదకరమైన పరిస్థితి, నేను చేయగలిగినంత వరకు నేను ఏదైతే చేయగలుగుతానో నేను అది చేస్తాను, ఒకవేళ రక్తం ఆగిపోతే అది మనకి చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పాను. సో నేను చేశాను, ప్యాకింగ్ చేసేసి ఫోలిస్ క్యాథెటర్ వేశాను, తర్వాత రిబ్బన్ గాస్ ప్యాకింగ్ చేశాను. ఇదంతా చేసిన తర్వాత మరి అటెండర్స్ వచ్చి పేషెంట్ని చూశారు, చూసి ఓకే డాక్టర్ రక్తం ఆగిపోయింది. నేనేం చెప్పానంటే మీరు ఈరోజు రాత్రి
ఇక్కడే ఉండండి. వాళ్ళు కొంచెం దూరం ప్రాంతం నుంచి వచ్చారు. సో వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీరు అడ్మిట్ అయ్యి ఇక్కడే ఉండండి. రాత్రంతా కూడా ఈ పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచుకుంటే మంచిది. రాత్రంతా మేము చూస్తాము, ఈ పేషెంట్కి మరీ రక్తం పోతుందేమో అనేది మేము మానిటర్ చేస్తాము. మానిటర్ చేసి ఏమి కావట్లేదు, ఒక 2 days ఉంచుకొని తర్వాత రక్తం పోవట్లేదంటే పంపించేస్తాను అని చెప్పా. కానీ ఆ అటెండర్స్ మరి ఆయనతో పాటు వచ్చిన ఆ వ్యక్తులకి అస్సలు ఆయనను అడ్మిట్ చేయడం అంటే ఇష్టం లేదు. నేను వాళ్ళకి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు నిరాకరిస్తూనే ఉన్నారు. మాకు ఈ పేషెంట్ని ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు, మేము ఇంటికి వెళ్తాము. సరే అని చెప్పి ఆ పేషెంట్ వైపుకి నేను ఒక్కసారి ఇట్లా తల తిప్పి చూస్తే ఆ పేషెంట్కి మళ్ళీ రక్తం కారడం ప్రారంభించింది. నాకు ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాలేదు. నాకున్న మైండ్ అంతా కూడా ఒక నిమిషము సడన్గా బ్లాక్ అయిందనమాట. బ్లాక్ అయింది, రక్తం పోతుంది, నేను ప్రయత్నిస్తున్నాను ఆపడానికి, రక్తం ఆగట్లేదు. అండ్ ప్రీవియస్గా ఇలాంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నాము, మేనేజ్ చేయలేకపోయింది మా సీనియర్. సో ఇవన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు, నిస్సహాయమైన పరిస్థితి. ఆ టైంలో దేవుడు నాకు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు. కీర్తనలు 66:6 ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. సముద్రాన్ని ఆయన ఎండిన భూమిగా చేశాడంట. నదులు ఎండిపోవడం మనం చూస్తాము, సరస్సులు ఎండిపోవడం మనం చూస్తాము. సముద్రం ఎక్కడైనా చరిత్రలో ఎండిపోవడం మనం చూస్తామా? చూడం. ఎందుకు అంటే సముద్రం అంత నిండుగా ఉంటుంది, అంత లోతుగా ఉంటుంది. సముద్రం ఎప్పటికీ ఎండిపోదు. కానీ అలాంటి సముద్రాన్ని ఆయన ఎండిపోయిన భూమిగా చేశాడంట. అప్పుడు నాకు అనిపించింది, దేవా నువ్వు సముద్రాన్నే ఎండిపోయిన భూమిగా చేశావు, మరి సముద్రంలాగా ప్రవహిస్తున్న, ఏరులాగా ప్రవహిస్తున్న ఈ రక్తాన్ని కూడా ఒక ఎండిపోయిన భూమిగా నువ్వు చేయి అని చెప్పి ఆ ఎమర్జెన్సీలోనే నా 2 చేతులు జోడించి తల దించి, దేవా నువ్వు సముద్రాన్ని ఎండిపోచేశావు, ఈ పేషెంట్ యొక్క పరిస్థితిని కూడా నువ్వు మార్చు, ఇది అరికట్టు అని నేను ప్రార్థన చేశాను. అందరూ ఉన్నప్పుడే నేను చేశాను. ఎందుకంటే నాకు తెలుసు ఇది నా చేయి దాటిపోతుంది, నేనేం చేయలేని పరిస్థితి ఉంది. అప్పుడు ఆ ప్రేయర్ చేసి నేను తలెత్తి ఆ పేషెంట్ని చూశాను. అక్కడికి వస్తున్న బ్లీడింగ్ కంప్లీట్గా ఆగిపోయింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే ఎండిపోచేశాడు దేవుడు ఒక్క నిమిషంలో. అంటే ఎంతో భయంకరమైన పరిస్థితిలో నుండి దేవుడు ఆ పేషెంట్ని జీవంలోకి తీసుకొచ్చాడు. ఇన్స్టంటేనియస్గా ఒక మిరకల్ జరిగింది. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. మన సమస్యలని ఆయన ఎండిపోచేయగలిగిన దేవుడు. ఒక సముద్రం వలె కనిపిస్తున్న నీ పరిస్థితులని ఆయన ఎండిపోచేయగలిగిన దేవుడు. మరి ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దాని ఒక సమస్యగా చూశారు. కానీ ఆ ఎర్ర సముద్రంలోనే దేవుడు వాళ్ళకొక మార్గాన్ని కలగజేశాడు. నీ సమస్యలో నుండే నీ సొల్యూషన్ వస్తుంది. నీ సమస్యలో నుండే గాడ్ విల్ క్రియేట్ అ సొల్యూషన్ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లం. నీ ప్రాబ్లం అని నీకు అనిపిస్తుంది, కానీ అదే సొల్యూషన్. వాళ్ళకి అనిపించింది అది ఒక ప్రాబ్లం. ఆ ఎర్ర సముద్రం ఒక ప్రాబ్లంగా వాళ్ళు చూశారు, కానీ దేవుడికి అదొక సొల్యూషన్. నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కడి నుండే నీ సొల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ గాడ్. ఒక ఇన్స్టంటేనియస్ మిరకల్ దేవుడు మరి ఆ వ్యక్తి జీవితంలో చేశాడు. నెక్స్ట్ డే ఆ పేషెంట్ని నేను మళ్ళీ చెప్పాను, మీరు ఖచ్చితంగా రండి, నేను నెక్స్ట్ డే నేను మిమ్మల్ని చూడాలి. చూసినప్పుడు మరి చూస్తాను, ఒకవేళ రక్తం పోతూ ఉంటే ఆయనని ఇంకొక 1 hour నేను అబ్జర్వేషన్లో పెట్టాను రాత్రి. అది అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పేషెంట్ని చూస్తే అసలు ఆయనకి పెట్టిన ఆ ముక్కులో పట్టీలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయన్నమాట. సో దేవుడు ఎలాగైతే చెప్పాడో సముద్రాన్ని ఎండిపోజేస్తానని, అలాగా ఆయనకి పెట్టిన పట్టీలన్నీ కూడా ముక్కులు ఎండిపోయి ఉన్నాయి. తర్వాత ఆ పట్టీలన్నీ తీసేశాను. నా ప్రొఫెసర్కి చూపిస్తే వాళ్ళు చాలా బాగా చేశారు ప్యాకింగ్ అన్నారు. కానీ అదంతా నాలో ఉన్న గొప్పతనం కాదు, నేను చేసిన ఒక చిన్న ప్రార్థన, దేవుడిచ్చిన ఒక వాగ్దానం. సో మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకుంటే, దేవుని యొక్క వాగ్దానంలో మనం నిలిచి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం ఊహించని రీతిలో మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. సముద్రాన్ని ఎండిపోచేయగలిగిన దేవుడు సముద్రం వంటి పరిస్థితులని నీ కొరకు నా కొరకు ఎండిపోచేసి దానిలో నుండి నీకు మార్గాన్ని సృష్టించి, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అక్కడ మనం చూసుకుంటాము, వారు దాని నుండి దాటిపోయి దేవుని యందు ఎంతో సంతోషించారంట. అలాంటి పరిస్థితులని దేవుడు మీకు కలిగించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలను నేను ఆరోపిస్తున్నాను తండ్రి. దేవా, మరి మీ దయ చేత, మీ కృప చేత మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. దేవా, దహించు అగ్ని వలె మీరు మా ముందర దాటిపోవచ్చున్న దేవుడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మరి ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నారు దేవా, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలని మీరు దహించి వేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో నుండే దేవా తండ్రి మీరు సొల్యూషన్ని తీసుకొని రమ్మని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ జీవితాలతో దేవా మీరే మాట్లాడండి, వాళ్ళ హృదయాలను మీరు సంధించండి దేవా. ఒక పెను మార్పు వాళ్ళ జీవితాల్లో కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించమని నేను ప్రార్థిస్తాను తండ్రి. విన్న ప్రతి బిడ్డని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీకే మహిమ గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మీలో ఇంకా ఎవరైనా జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.